మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మన ముందున్న గెస్ట్ పెంకు తిరుపతి నాయుడు గారు. ఈయన దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి చెందినటువంటి మనిషి. సో ఎందుకంటే కలలో ఒక వెంకటేశ్వర స్వామి కనిపించి ఒక టెంపుల్ ని కట్టాలి. ఒక టెంపుల్ అంటే అందరూ కడుతుంటారు, చిన్న చిన్న టెంపుల్ కాకుండా ఒక దేవస్థానాన్ని నిర్మించినటువంటి ఘనత పెంకు తిరుపతి నాయుడు గారికి ఉంది. సో ఇందులో భాగంగా ఒక సివిల్ ఇంజనీర్ అయ్యింది, జిఎంసి లైసెన్స్ సర్వేయర్ అయ్యింది. ఎంతో కొంత తన గ్రామానికి చేద్దామనే సదుద్దేశంతో ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమర్థ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక నిర్మించారు. అది ఎంతో దేవిజ్మాన్యంగా వెలుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా ఆయనతో మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పెంకు తిరుపతి నాయుడు. మా గ్రామం దత్తి గ్రామం, దత్తరాజేరు మండలం, విజయనగరం జిల్లా. నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి మా గ్రామం నుండి వలస వచ్చి విశాఖపట్నం సిటీ నందు ఒక జీవీఎంసీ సర్వేయర్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నడుపుకుంటూ నా యొక్క వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ నా వ్యాపారం నుండి వచ్చిన కొంత మొత్తంను నాకు మొదటి నుండి వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన కలిగింది. ఆ దేవాలయ నిర్మాణ నిమిత్తం నా దగ్గర ఉన్న సాయశక్తుల దినదిన కష్టపడుతూ నేను సంపాదించాలనే ఆలోచన నాలో కలిగిన నాటి నుండి కొంత మొత్తాన్ని దేవాలయ నిర్మాణం కోసం నేను వెచ్చించాలని ఆలోచనతో నా యొక్క మనసులో దృఢమైన సంకల్పాన్ని 2016లో పెట్టుకుని 2018 నాటి సంవత్సరానికి అంటే 2018 ఏప్రిల్ 1వ తేదీన నిర్మాణం పూర్తయి ఆ రోజున మన శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తములతో ప్రతిష్ఠించడం జరిగింది. ఆ దేవాలయ నిర్మాణం నా యొక్క సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది. ఆ దేవాలయంలో విగ్రహాలు సాక్షాత్తు తిరుపతి నుంచి తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ట రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తములతో ప్రతిష్ఠించబడింది. నాటి నుండి నేటి వరకు ఆ దేవాలయమునకు మహనీయులు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సందర్శించడం జరిగింది. అలాగే పరిపూర్ణానంద స్వామివారు కూడా దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు దినదిన అభివృద్ధి చెందుతూ ఆ దేవాలయంలో వివిధ రకాలైన నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో విశ్వక్షేణుల వారు, వరహ స్వామివారు, అలాగే ఆలయ ముఖద్వారం, మహారాజగోపురం నిర్మాణం చేస్తూ ఇప్పుడు కళ్యాణ మండపం నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ మరొక మారు శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తములతో ప్రతిష్ఠించాలని మా మనసులో కోరిక. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ మండపం పూర్తి అయిన తర్వాత స్వామివారికి ఇష్టమైన శనివారం రోజున అన్నదానం చేయాలని కోరికతో నా పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్, శ్రీ పెంకు తిరుపతి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనే నామకరణంతో ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా నిర్మించడం జరిగింది. సార్, అసలు అటువంటి థాట్, ఒక టెంపుల్ ని నిర్మిద్దాం అనే థాట్ అన్ని అంటే అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోని అంత డబ్బు వెచ్చించి సొంత డబ్బు ఎవరిని మీరు డబ్బులు ఫండ్స్ రేస్ చేయకుండా అంత టెంపుల్ కడదామని అంత ధైర్య సాహసాలు ఎలా వచ్చినాయి సార్? నేను మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్ట దైవంగా నేను పూజిస్తూ ఉంటాను. నేను ఎప్పుడంటే ఒక 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నాకు బాగా ఊహ తెలిసిన నాటి నుండి కూడా వెంకటేశ్వర స్వామి అంటే కనుక నాకు చాలా ఇష్టదైవంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కనీసం 2 నుంచి 3 సార్లు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని రావడం నా యొక్క సాంప్రదాయంగా మారింది నాటి నుండి నేటి వరకు కూడా. ఒకరోజు ఎందుకో ఒక మనం పుట్టిన ఊరు కన్న తల్లి ఉన్న ఊరు అనే ఆలోచనలో మన ఊర్లో ఒక దేవాలయం నిర్మాణం చేయాలి అనే ఆలోచనతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామకరణం శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తములతో ఏప్రిల్ 1, 2018 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన విగ్రహాలు కూడా సాక్షాత్తు తిరుపతి నుంచి తీసుకొచ్చి శ్రీహస్తములతో శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి శ్రీహస్తములతో ప్రతిష్ఠించబడిన దేవాలయం నాటి నుండి నేటి వరకు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క సమయంలో కూడా శ్రీ వరహస్వామి దేవాలయం నిర్మాణం కూడా జరిగింది. మహారాజగోపురం నిర్మాణం కూడా చేయడం జరిగింది.
ఇప్పుడు ఉత్తరోత్తర మేమేంటంటే కళ్యాణ మండపం కూడా ఆ దేవాలయ ప్రాంగణంలో, అంటే ఆ దేవాలయ ప్రాంగణం అంటే సుమారుగా 2 ఎకరాల దగ్గర స్థలంలో ఈ యొక్క నిర్మాణాలన్నీ చేసి మరొకసారి శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజయ జీయర్ స్వామివారి శ్రీహస్తములతో ప్రతిష్ఠించాలని మా యొక్క కోరిక. ఆ కోరిక స్వామి ఎంతవరకు నెరవేరుస్తారని వేచి చూస్తున్నాం. ఆ దేవాలయంలో కళ్యాణ మండపం నిర్మాణం ఎందుకంటే ఉత్తరోత్తర ఎప్పుడైనా శనివారం పూట అన్నదాన కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటూ దానికి సంబంధించి చారిటబుల్ ట్రస్ట్ పింకు తిరుపతి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనేది 2022లో స్థాపించడం జరిగింది. సార్ మేము వచ్చి చూసాము, అది ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా, లేదంటే ఒక ఏదో ఒక ప్రతిరోజు పండుగ వాతావరణం అయితే కనుక నెలకొనేలా ఉంది. ఆ గోపురం ఏంటి సార్, అంత పెద్ద గోపురాన్ని ఎలా నిర్మించగలిగారు అసలు? మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏదైనా సంకల్ప బలం కావాలి అండ్ కుటుంబీకుల సపోర్ట్ కావాలి. దీనిలో సపోర్ట్ అంటూ మా భార్య ఫుల్ సపోర్ట్. భగవంతుడి తర్వాత మనం ఏదైనా, భగవంతుడు మనకి అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా ఆరోగ్యంతో మనం కష్టపడి సంపాదించిన దాంట్లో మనం ఏదైతే మనం నిర్ణయం తీసుకున్నాము, అంటే భగవంతుడి ఆలయ నిర్మాణం చేయాలని ఒక మాట మనం ఎప్పుడైతే మన మనసులో మదిలిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ యొక్క దేవాలయానికి ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంతవరకు మనం ఉంచుకోవాలి అనే ఆలోచనతో రోజు అంటే దినదన ఆ యొక్క కార్యక్రమం నిర్మిత్తం ఎంత ఖర్చు పెట్టాలనేది నాటి అంటే 2018 నుండి దేవాలయం పూర్తయిన నాటి నుండి మిగతా ఏవైతే ఈరోజు మనం అనుకుంటున్న వరాహస్వామి మహారాజు గోపురం, మీరు అడిగిన మహారాజు గోపురం 60 అడుగులు ఎత్తు, అలాగే కళ్యాణ మండపం సుమారుగా 10,000 SFT కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క ఆదాయం అంటే నేను కష్టపడి అంటే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ వ్యాపారం చేసుకుంటూ జీవీఎంసీలో లైసెన్స్డ్ సర్వేయర్ కింద బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ చేస్తూ దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని నా ఖర్చు నిమిత్తం నేను ఉంచుకుని మిగతాది దేవాలయం నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఈ రోజు వరకు కూడా ఆ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. దేవాలయానికి ఎంత వెచ్చించాలి, నేను ఎంత ఉంచుకోవాలి అనేది ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది. తదుపరి నేను ఫస్ట్ 2018 ఏప్రిల్ 1వ తారీఖున శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజయ్య శ్రీహస్తములతో ఏ విధంగా ప్రతిష్ఠించబడిందో ఈ యొక్క మిగతా వాటిని కూడా ఆయన శ్రీహస్తములతో ప్రతిష్ఠించాలని ఎదురు చూస్తూ ఈ యొక్క విన్నపాన్ని ఆయనకి చేరవేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా స్వామి. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా భక్తి ఉంటే గనక తిరుమల వెళ్ళి అంటే ముడుపు హుండీలో వేయడము, ఇంకేదో చేస్తారు. అసలు ఆ గుడి కట్టాలి అనే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి స్తూపంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఎలా వచ్చింది? నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే నా వయసు 16 ఏళ్ళ వయసులోనే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టంగా భావించేవాడిని. ఆ రోజుల్లో కూడా శనివారం ఉపవాసాలు చేస్తూ 10వ తరగతిలోనే ప్రతి సంవత్సరంలో 3 సార్లు 2 సార్లు నా యొక్క అనుకూలంగా నా యొక్క అవకాశాన్ని బట్టి సాక్షాత్తు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి తలనీలాలు సమర్పించుకుని తిరిగి వచ్చేవాడిని. ఆనాటి నుండి నా మనసులో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయాలి, అది కూడా నేను పుట్నూరులోనే చేయాలి అన్న ఆలోచనతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని గ్రహించిన తర్వాత అది కొద్దిగా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం, ఇప్పుడు మనకున్న స్తోమత దానికి సరిపోదు అని ఆలోచించి 2016లో ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి మా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళ చేతిగా శంకుస్థాపన మొదలుపెట్టి 2018 నాటికి పూర్తి చేసి 2018 ఏప్రిల్ 1వ తేదీన రామానుజ చిన్నజీయర్ స్వామివారి శ్రీహస్తములతో ప్రతిష్ఠించబడింది. ఆ యొక్క దేవాలయ నిమిత్తం నాటి నుండి డేట్ వరకు కూడా నా సొంత ఖర్చులతోటే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా కూడా ఈ రోజు వరకు ₹1 డొనేషన్ ఎక్కడ కూడా తీసుకోవడం జరగలేదు. సుమారుగా స్థలం కూడా ఇంచుమించుగా 2 ఎకరాల స్థలంలో ఈ యొక్క నిర్మాణాలన్నీ జరగడం జరిగింది. చుట్టుపక్కల ఒక 200 విలేజెస్ కి ఈ రకమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆ ప్రైస్ లో లేకపోవడం, చుట్టూ పంట పొలాల మధ్యలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం నా యొక్క ఆలోచన విధానానికి ఇది ఒక మంచి పని చేస్తున్నానేమో అని ఆ స్వామివారు నా వెనకాలను నడిపిస్తున్నారేమో అని నా మనసు
అనిపిస్తుంటది అలా. నిజంగా అలాంటి దైవకార్యాలు ఎప్పుడు ఒక సామాన్య మానవుడు అయితే చేయలేడు. కంపల్సరీ ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఆయన మన అందుండి నడిపిస్తేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. సో ఇందులో భాగంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఇటువంటి మంచి పనులు చేయడం అనేది, అంటే అందరూ అలా చేయలేరు. బట్ ఇప్పటికీ అంటే మీ యొక్క సొంత డబ్బుల్ని ఉపయోగించారు తప్ప ఏ రోజు డొనేషన్స్ కానీ లేదంటే ఫండ్స్ కలెక్టింగ్ కానీ చేయలేదు. దానికి కారణం అంటే యాక్చువల్గా మొదట నేను అనుకున్నది అది. ఇప్పుడు నేనేమనుకుంటున్నామంటే ఉత్తరోత్తర దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత దేవాలయం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా భక్తులు వాళ్ళ మనసుకి నచ్చి మేము ఏదైనా ఇవ్వాలి కానుక వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ వాళ్ళకి నచ్చిన ఏదైనా ఇవ్వాలనుకుంటే దేవాలయంలో అర్చకులను సంప్రదించి ఇవ్వమని చెప్పి మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మేము అనుకున్నది ఏంటంటే దేవాలయం మా సొంత ఖర్చులతో నిర్మాణం చేయాలని అనుకున్నాం. చాలా మంది పెద్దలు కూడా ఏమంటున్నారంటే దేవాలయ నిర్మాణం ఒకరి చేతుల మీదుగా జరగకూడదు, 10 మంది కూడా చేతులు వేస్తే మంచిది, మంచి అయినా చెడైనా అన్న మాట విన్న తర్వాత మేము కూడా ఇప్పుడు జనాల్లో ఏమంటున్నామంటే ఎవరికి తోచిన మా గ్రామం కానీ మాకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా మీకు చేతనైనంత వరకు సహాయం చేయగలిగితే, భగవంతుడికి సహాయం చేయాలని మనసులో మెదిలితే అది వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ మీరు చెయ్యొచ్చని మేము కూడా ఇప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ కళ్యాణ మండపం అనేది 10,000 SFT కళ్యాణ మండపం చాలా డబ్బులు వెచ్చించి కడుతున్నారు. సో దాన్ని ఏ రకంగా ఉపయోగిద్దాం సార్? ఆ యొక్క కళ్యాణ మండపాన్ని స్వామివారి కళ్యాణాలు స్వామివారి మీద అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆ దేవాలయం పేరు కూడా నామకరణం ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే నామకరణం సాక్షాత్తు శ్రీ శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామి యొక్క నోటి నుండి వెలువడిన మాట. ఆ దేవాలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాబట్టి దాని ప్రత్యేకత కూడా అంటే మేము స్వయంగా చూడలేదు, భక్తుల నుంచి వచ్చిన మాట మా చెవిలో విని స్వామివారి యొక్క వింత ఏంటంటే 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తే మనసులో ఒక కోరిక అనుకుని తప్పకుండా 7 శనివారాలు కానీ స్వామివారిని కానీ వచ్చి దర్శనం చేసుకుంటే కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నోటి నుండి వచ్చిన మాట. అలాగే సంతానం లేని దంపతులకు సంతానం కలగటం, వివాహం కాని వారికి వివాహం జరగటం ఆ యొక్క ఆలయ యొక్క ప్రత్యేకతగా మేము భక్తుల నుండి విన్న మాటలు, మేము స్వయంగా చూసింది కాదు, భక్తులు చెప్తే మేము విన్న మాటలు. అలాంటి దేవాలయంలో ఇంత ప్రత్యేకత ఉన్న దేవాలయానికి కళ్యాణ మండపం కూడా ఉంటే చాలా బాగుంటుందనే ఆలోచనతో మేము కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేశాం. ఆ కళ్యాణ మండపం ఏంటంటే స్వామివారి కళ్యాణాలు చేసుకోవడానికి మేము ముందు రోజుల్లో అక్కడ కళ్యాణాలు జరిపిద్దాం. ఎవరైనా దంపతులు కళ్యాణాలు చేసుకునేవారు కానీ ఏదైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కళ్యాణ మండపం రూములు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన మీరు మీ యొక్క కుటుంబ అండ్ మీ యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు మీరు ఎటువంటి స్టేజ్ నుంచి మీరు ఎలా రాగలిగారు? మేము సామాన్య రైతు కుటుంబంలో జన్మించాము. మేము 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. మేము చెప్పాలంటే పేద కుటుంబమే, డబ్బులు ఉన్న కుటుంబం కాదు. సామాన్య రైతు అంటే ఇంచుమించుగా పల్లెటూరులో ఏముంటుంది, సామాన్య రైతు కుటుంబంలో నుంచి వచ్చి నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని మా గ్రామం నుండి వలస వచ్చి విశాఖపట్నంలో స్థిరపడ్డాను. విశాఖపట్నంలో స్థిరపడి విశాఖపట్నంలో ఈ యొక్క వ్యాపారం అంటే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ, ఈ యొక్క జీవీఎంసీలో లైసెన్స్డ్ సివిల్ ఇంజనీరింగ్ కింద ప్లాన్లు సబ్మిషన్ చేస్తూ దాని నుంచి వచ్చే ఆదాయంతో నేను ఈ రోజు చక్కగా జీవిస్తున్నాను. తర్వాత నాకు 2 అబ్బాయిలు. మా కుటుంబం మాత్రం డబ్బున్న కుటుంబం ఏమీ కాదు, పేద కుటుంబమే. నా ఆలోచన చాలా పెద్ద ఆలోచన, స్వామి వెనకాతలుండి నడిపించిన ఆలోచన తప్ప నేనేమీ కూడా చేశానని అనటానికి నాకు కూడా మాట్లాడేంత అవకాశం లేదు. స్వామి నా ఎందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని వెనకమాల నుంచి స్వామి నడిపిస్తున్నారు తప్ప నేను చేయగలిగంత శక్తివంతుని అయితే ఇంత పెద్ద కార్యక్రమం నేను చేయలేను. స్వామి, అందరికీ ఒక ఎయిమ్ ఉంటుంది. సో ఆ ఎయిమ్లో భాగంగా ఈ టెంపుల్ ఇంత పెద్దగా నిర్మించి అసలు మీ యొక్క కోరిక ఏంటి? ఆ కోరిక అంటూ ఏం లేదండి. నేను ఎందుకో తెలిసో తెలియకో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది, దాన్ని జాగ్రత్తగా ముందు రోజుల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఈ యొక్క దేవాలయానికి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుందన్న విషయం నాకు కూడా ముందుగా తెలియదు. ఏదో దేవాలయం నిర్మాణం చేయాలన్న మనసులో సంకల్పం, దాని తెలిసి తెలియని
ఒక దేవాలయం నిర్మాణం చేస్తే రోజు రోజుకి ఆ దేవాలయంలో ఏ విధంగా ఆటంకాలు లేకుండా ముందుకు జరిగిపోతుంది ప్రతి కార్యక్రమం. తలపెట్టిన కార్యక్రమం ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఆటంకం లేనప్పుడు దీని అంతా స్వామివారి ముందు నడిపిస్తున్నారు కాబట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఏది జరిగితే జరుగుతుంది. మన కార్యక్రమం ఏదైతే మన మనసులో అనుకున్న కార్యక్రమం తప్పకుండా దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ముందుకు సాగుదాం అన్న ఆలోచనతో స్వామివారి ఆశీర్వచనంతో మనం ముందుకు నడిపిస్తూ ఈ దేవాలయం ఎంత పెద్దదైనా నిర్మాణం చేయాలి. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా లోటు లేకుండా వైష్ణవ సాంప్రదాయంలో స్వామివారు చెప్పినట్టుగా అన్నీ కూడా సక్రమంగా పూజా విధానం కూడా జరగాలి. ఉదయం దేవాలయం తెరిచి వేళలు కూడా ఉదయం 5:30కు తీస్తారు, 11:30 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 5:30కు తీస్తారు, 8:30 వరకు దేవాలయం ఉంటుంది. ఓకే సార్. ఈవినింగ్ వరకు ఉంటుందండి. ఈవినింగ్ వరకు 8:30 వరకు ఉంటుంది. కానీ గుడి కట్టడం ఒక లెక్క, గుడి కట్టాక దాని మెయింటెనెన్స్ కానీ, ఆ పంతుల్ని పెట్టి నిత్య పూజలు కానీ ఇవన్నీ ఖర్చుతో కూడుకునేవి. అందులోని వెంకటేశ్వర స్వామి అనగానే ఆయన అలంకార ప్రియుడు. సో దీనికి ఎలా అవుతుంది స్వామి మీ యొక్క మెయింటెనెన్స్? స్వామివారికి అలంకార ప్రియుడు ఎప్పుడు నిత్యం పూలదండలు కానీ అన్ని కూడా మనకు దగ్గరలో ఆనందపురం నుంచి పంపిస్తూ ఉంటాం. చక్కగా జరగాల్సిన పూజా విధానం కానీ, జరగాల్సిన స్వామివారికి ఏ రకంగా భోగాలు జరగాలి, ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, స్వామివారికి చేసే పూజా విధానం ఏముంటుంది అంతా కూడా అర్చకుల వారు అక్కడే ఆ ప్రాంగణంలో వాళ్ళకి కూడా ఒక క్వార్టర్స్ కట్టించి ఆ ప్రాంగణంలోనే వాళ్ళని కూడా పెట్టి చక్కగా ఆ పూజా విధానం జరిపే విధానం అంతా ఆయనే చూసుకుంటుంటారు. అలాంటి పెద్ద ఒక దేవస్థానం అని చెప్పచ్చు. నిజంగా అన్ని దేవతామూర్తులు అందులో ఉన్నాయి. సో అందులో భాగంగా ఎంతో ఆ గ్రామస్తులు కూడా చాలా పుణ్యం చేసుకుని ఉంటారు. సో ఆ గ్రామస్తుల యొక్క సపోర్ట్ ఎలా ఉంది? గ్రామస్తులు మంచి కార్యక్రమం చేశారు. మన గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ రోజు మా గ్రామం వస్తున్నారంటే మా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. మన గ్రామం ఈ రోజు జిల్లాలో ప్రతి చోట దత్తి గ్రామం వెంకటేశ్వర స్వామి దేవాలయం బాగుంటుంది, మనం వెళ్ళి ఒకసారి సందర్శిద్దాం అన్న ఆలోచన వచ్చేటప్పుడు మా గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంతో ఉర్రూతులవుతున్నారు. మన ఊరికి ఈ రోజు ప్రతి చుట్టుపక్కల గ్రామ వాళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి మన ఊరు ఎంతో పుణ్యం చేసుకుంది అనే ఆలోచనలో గ్రామ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. స్వామివారు కూడా ఆ రోజు ప్రతిష్టా సమయంలో కూడా ఈ రోజు మీకు ఇది తూర్పుగా అంటే మీ యొక్క ఊరికి ఈశాన్యంగా స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది కాబట్టి మీ ఊరు కూడా పాడి పంటలతో చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇది మరో చిన్న తిరుపతి లాగా మీకు అభివృద్ధి చెందుద్ది అన్న మాట స్వామివారి నోట్లో నుంచి వచ్చిన మాట. నాటి నుండి నేటి వరకు కూడా మా గ్రామానికి వర్షాధారంతో కూడుకున్న పంటలైనా ఈ రోజు వరకు పంట పోవడం అనేది జరగలేదు. అది మా గ్రామం చేసుకున్న పుణ్యం. ఓం నమో వెంకటేశాయ. దత్తులో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులకి తెలియజేయండి ఏమనగా, భక్తులు ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు వస్తు రూపంలో గాని ధన రూపంలో గాని దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నా, దేవాలయాన్ని ఒకసారి సందర్శించిన తదుపరి వాళ్ళ శక్తి మేరకు కానుకలు గాని ఏవైనా సమర్పించాలంటే అర్చక వారిని సంప్రదించి ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా చారిటబుల్ ట్రస్ట్, పెంకు తిరుపతి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ అంటే అన్నదాన నిమిత్తం కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఉంది. దేవాలయాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళ ఇష్టం ఉన్నంత వరకు వాళ్ళ శక్తి మేరకు ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు చేస్తారని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సో అందరూ అనుకుంటారు కానీ అందరూ చేయగలరు. కానీ అలాంటిది చేసి అందరికీ నిదర్శనంగా ఆదర్శంగా నిలిచినటువంటి పెంకి తిరుపతి నాయుడు గారిని చూసాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి దత్తి గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఒక్కసారి దర్శించండి. సో పునీతులు కండి కంపల్సరీ ఈ యొక్క మీరు అంటే అందరం ఏదో ఒక సాయ రూపంలో మనం చేయాలనుకుంటాం. బట్ అందరం గుడి కట్టే అంత అవకాశం ఉండకపోవచ్చు. బట్ అందులో భాగస్వాములు అయినా సరే మనకు ఆ పుణ్యం వస్తుంది. ఇటువంటి పరిస్థితులు అయినా సరే ఒక్కసారి దత్తిదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించి ఒక్కసారి ఆ యొక్క దేవుడి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలానే సుమన్ టీవీ సపోర్ట్ కూడా ఎప్పుడు మేము ఎన్నంటూ ఉంటుంది. మీకు ఎటువంటి అవసరమైనా సరే సుమన్ టీవీ ముందుంటుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.